పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. 57 డివిజన్లో డివిజన్ అధ్యక్షులు కుంచెం దుర్గారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి బెవర్ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతుంది. 57 డివిజన్లో వాగు సెంటర్ నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆనందంగా ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘంగా ప్రజలకు సేవలు అందిస్తుందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమంలో వివరిస్తున్నామని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని ప్రజలు చెప్తున్నారని బుద్దా వెంకన్న అన్నారు. ప్రజల ఆదరణ, కార్యకర్తల కృషితో పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల యేసూరావు, సీనియర్ మహిళా నాయకురాలు బంగా నాగమణి, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుకాసి కిరణ్ కుమార్, ఈది నాగేశ్వరరావు, కుంచెం బాలకృష్ణ, ఒడిసిన రామచంద్రరావు, పోతిన ధర్మారావు, షేక్ మదీనా, పుప్పాల దుర్గా, పుట్టూరి శేషు, గూడెల మాధవరావు, కొరగంజి వినోద్, కలిమి నాగరాజు, గాబు నోకరాజు, కాకి సత్యనారాయణ, కొల్లి రాజు, శంకర్, వల్లెపు నాగరాజు, సగురుపిళ్ల సోము, ఒడిసిన అప్పారావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగమణి గారు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా చేసి ఎంతో కాలం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత. వాళ్ళ ముగ్గురు కూడా సమన్వయంతో, ఇక్కడ ఒకరికొకరు భేదాభిప్రాయాలు లేకుండా సమన్వయంతో మా పరిశీలకులు ఎవరైతే ఉన్నారో ఈశ్వర గారి ఆధ్వర్యంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం పూర్తి చేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఒక 1400 ఇళ్ళు తిరగాల్సినవి ఉన్నాయి. 1400 ఇళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదికగా ప్రతి బూత్ కన్వీనర్ కూడా ఈ రోజు బట్టి మొత్తం అందరూ తిరిగి ప్రతి ఇంటికి తిరిగి కూటమి చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు వాళ్ళకి తెలియపరిచేలాగా ప్రభుత్వానికి సహకరించమని, అలాగే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి ఇవన్నీ ఇస్తున్నారో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటింటికి కూటమి పాలన. అలాగే డివిజన్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా వెళ్ళి చెప్పాల్సిన కార్యక్రమం. దీంట్లోని రాష్ట్రంలో పశ్చిమ నియోజకవర్గం 5వ ప్లేస్ లో ఉంది. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే ఇక్కడ కార్యకర్తలు, నాయకులు ఎంత హుషారుగా పనిచేస్తారో అధిష్టానానికి తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు పాజిటివ్ చేయకపోయినా సరే కార్యకర్తలు చెక్కు చెదరరు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం. కాబట్టి ఇవాళ ఈ డివిజన్ లో కార్యక్రమం పెట్టుకున్నాము. చాలా మంచి స్పందన, ప్రజల నుంచి మంచి స్పందన. ఏదైతే కూటమి పాలనలో వాళ్ళు 3000 పెన్షన్ నీళ్ళు 5,000 చేస్తే చంద్రబాబు గారు వచ్చాక 4,000 చేశారు. అలాగే ఉచిత బస్సు, మేమన్నా గుళ్ళకి వెళ్ళాలన్నా, మా అమ్మగారింటికి వెళ్ళాలన్నా, మా అత్తగారింటికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు, అలాగే గ్యాస్ సిలిండర్లు, అలాగే తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇలా చెప్పుకుంటే పోతే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న చేనేత కార్మికులకి కుటుంబాలకి 25,000 రూపాయలు సంవత్సరాలు. ఇలా చెప్పుకుంటే పోతే బోల్డ్ కార్యక్రమం. మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రజా ఆశీస్సులు కావాలనేదే ఈ ఇంటింటి తెలుగుదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరందరూ కూడా మంచి మనసుతో చంద్రబాబు గారిని దీవించాలని కోరుకుంటున్నాం. ఒక భాగాన్ని కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి 2 సంవత్సరాల తెలుగుదేశం ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని చెప్పనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి మరింత ఉత్సాహంగా ఈ 3 సంవత్సరాలు పనిచేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు ప్రతి డివిజన్కి డోర్ తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.
Like, subscribe and press the bell icon for new updates.